హలో ఏమండి, మనం ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తాను. ఎలా చేయాలో మీకు అంతా చూపిస్తాను. అది కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయ, దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయ, ఉంటే వాసన బాగుంటుందండి. అది వేసుకుంటే చింతపండు, దానికి తగినంత చింతపండు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ మెంతులు, ఆవాలు. ఇంతేనండి వీటికి కావాల్సిన ఆయిల్. వీటికి కావాల్సిన సామాన్ ఇంతే. స్టవ్ వెలిగించుకున్న కడాయి పెట్టాను. వేడెక్కాక కొద్దిగా ఆయిల్ ఎక్కువ అక్కర్లే, కొద్దిగా ఆయిల్ వేయాలి కొంచెం, ఎందుకంటే పోపులు వేయించేందుకు మటుకే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు. ఈ పచ్చడికి మినప్పప్పు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. మినప్పప్పు, తర్వాత ఆవాలు, తర్వాత కొంచెం మెంతులు. అంటే మెంతులు 1 టీ స్పూన్, మామూలు టేబుల్ స్పూన్లు సగానికి చాలండి, ఎక్కువ వేయకండి. ఆవాలైనా అంతే, టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలండి. మినప్పప్పు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే వీటంటే మినప్పప్పే టేస్ట్ వస్తుంది. ఇది బాగా వేగాలండి. ఇదండి మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత, ముందే మిరపకాయలు వేస్తే మాడిపోతాయి కదా, అందుకని ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది బాగా వేగాలండి. పచ్చిమిరపకాయ వేగాలి, ఎండుమిరపకాయ కూడా వేగాలి బాగా. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. పోపు వేసుకుంటేనే చాలా మంచిగా వాసన వస్తుందండి. చూసారా, వేగిపోయింది. మినపప్పు వేగింది, మిరపకాయలు ఇంకా వేగాలి కొంచెం. వేగే కదండి, దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ దీనికి ప్రత్యేక పోపు వేయాలి. పైన పోపు వేసుకుంటే పచ్చడి ఏదైనా, ఏ పచ్చడికైనా పైన పోపు వేస్తాం కదా, అలాగే దీనికి పైన పోపు వేసుకోవాలి. ఒక గిన్నెలో చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఆ వేడి మీద పసుపు వేస్తే పచ్చి వాసన వస్తుంది కనుక ఈ వేడి మీదే పసుపు వేసేసుకోవాలి. వేసుకుని దాంతో పెట్టేస్తే పచ్చి వాసన రాదు అసలు. దీన్ని తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టేయాలి. ఈ లోపు కొంచెం చల్లారాలి కదండి, చల్లారే లోపు ఏంటంటే దానికి పైన పోపు వేసుకుందాం. ఇదిగోండి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, పచ్చళ్ళకు బాగుంటుంది, టకటకమా అంటూ బాగుంటుందండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర. ఇది ఒకటి చూసారా అండి, ఇప్పుడు మాత్రమే జీలకర్ర వేస్తాను, ఈ పోపులో వేయొద్దు జీలకర్ర. ఇది పోపు వేయలేక ఇందులో ఎండుమిరపకాయ వేసుకోవచ్చు కావాలంటే. మామూలుగా పోపు పైన మాత్రమే ఎండుమిరపకాయ పోపు వేస్తే, ఎండుమిరపకాయ వేస్తే వేరే స్మెల్ వస్తుంది కదా, మంచి వాసన వస్తుంది. ఇదిగోండి ఇలా వేగుతూ ఉంటుంది కదా, వేగేటప్పుడు మళ్ళీ ఇంగు వేసుకోవాలి. సరే, అందులో కొద్దిగానే వేసాం, మనం ఎంత కావాలంటే అంత ఇంగు వేసుకోవచ్చు. పైన పోపుకి ఇంగు వేస్తే బాగుంటుంది.
లేకపోతే మాడిపోతుంది. ఇదిగోండి పోపు వేగుతుంది, ఇంకా కొంచెం వేగాలండి. ఇప్పుడు మనం కొద్దిగా ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి పోపు రెడీ. పోపు వేగిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఇది ఇప్పుడు మిక్సీ పట్టాలండి. చూడండి పోపులు మిక్సీలో వేసుకోవాలి. మామూలుగా రోటిలో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అంత రోట్లో చేయడం ఎవరు తక్కువ కదా, అందుకని మిక్సీ పెట్టేస్తున్నాను. రోట్లో కూడా రోటి పచ్చళ్ళు అంతా చేసుకోవచ్చు. ఇది దానికి తగిన ఉప్పు, దానికి సరిపడా ఉప్పు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇది నలిగింది కదా. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ముందుగా, మనం పచ్చడి తగ్గట్టు వేసుకోవాలి చింతపండు. నేనైతే నిమ్మకాయ చింతపండు వేసుకున్నాను, అది నానబెడితే బాగుంటుంది కాబట్టి నానబెట్టాను. చింతపండు ఇందులో వేసేసుకోవాలి. ఇవ్వండి, ఇంకా చింతపండు ఇంకా కొంచెం నలగాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని మెత్తగా నలిగే వరకు మిక్సీ పట్టాలి. చింతపండు కారం అన్నీ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొన్ని ముక్కలు వేసుకోండి, మిక్సీ పట్టక్కర్లే ముక్కలు, అది మొత్తం అడుగంటింది వచ్చేస్తుంది. ఎక్కువ మిక్సీ పట్టకూడదు, కొద్దిగా కొన్ని ముక్కలు వేసుకోండి. జస్ట్ ఇట్లా అలా తిప్పేయాలి, మెత్తగా నలపకూడదు. ఇగో ఇలా పెట్టుకొని జస్ట్ ఎక్కువ నలిపామనుకోండి మెత్తగా నలిగిపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం అంటే ఆ నీరు వచ్చిందంటే మీరు మిగతా ఈ ముక్కల్లో దీన్ని కలిపేసుకోవచ్చు. ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలి, అన్ని ముక్కలు కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు కారం ఉప్పు అన్నీ కలవాలి కదా, పులుపును ఇలా అన్ని ముక్కలు కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నీ బాగా కలిసిపోయాయి కదా, ముక్కలు కలిసిపోయాయి, చక్కగా ఉంది. ఇప్పుడు ఈ పోపు ఉంది కదండి, ముందుగా పెట్టుకున్నాం కదా, మనం తిరుమాత పెట్టుకున్నాం కదా, అది ఇందులో కలిపేయాలి. మనం వేడిగా వేసామనుకోండి 2 రోజులు ఉంటే బూజు వచ్చేస్తుంది, అదే చల్లారాక వేసామనుకోండి బూజు రాదు. అలా అందుకని చల్లార్చాలన్నమాట. ఇప్పుడే పోపు కూడా మంచిగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయింది. దయచేసి లైక్ చేయండి ప్లీజ్. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.